ఇప్పుడైతే జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్నాం మనం. ఇక్కడ అంటే రీసెంట్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. అంటే రేపు 2024 ఎలక్షన్స్లో రాబోయేటువంటి అసెంబ్లీ స్థానాలని ఒక 2 స్థానాలను అయితే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి అంటే దాని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కీర్తన్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కొన్ని బ్రేకింగ్ న్యూస్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి మేడం అనౌన్స్ చేశారు? అది కూడా ఒక తూర్పుగోదావరి నుంచి 2 సీట్లు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఎంతో మంది ప్రాణ త్యాగాలని మన కోసం పనంగా పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని మనకు అందించారు. ప్రతి ఒక్కరం దేశ సమగ్రతను కాపాడుతూ ఐక్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా సిద్ధాంతాలు కూడా అలాగే ఉంటాయి. ముందుగా ఈ రోజు హ్యాపీ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు. వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టని రోజుల్లో ఇదొక ప్రకటన ఇంకా హాట్ గా ఉంటుంది. బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్ రెడీ చేసుకొని ఉంటారు. నిజంగా వాళ్ళకైతే ఉత్కంఠ మాకన్నా ఎక్కువ వాళ్ళకే ఉంది. ఇంకా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరికి అనౌన్స్మెంట్. ఓకే, ఇంకా ఇకపోతే వైసీపీకి సంబంధించిన హోర్డింగ్స్ మీరు వచ్చినప్పుడు చూసారో లేదో, సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి వైసీపీకి సంబంధించి హోర్డింగ్స్ అన్ని కూడా హోరెత్తుతున్నాయి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా, ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు? ఆయన సిద్ధం అంటున్నది వేరే సార్. ఆయన ఓటమి పడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఓడిపోయి ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, చెల్లి దగ్గర చివాట్లు పడడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ అమ్మ దగ్గర తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సొంత తమ్ముడిని కాపాడుకోలేక అసమర్థుడిని ప్రూవ్ చేసుకొని ఈ రోజు సొంత తమ్ముడు చేసిన అక్రమ పనులలో ఆయనే మెయిన్ విట్నెస్ గా, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా ఆ తప్పుని బయటపెట్టలేని అసమర్థుడిగా నిజంగా ఉన్నాడు. నిజంగా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిగ్గుపడుతున్నాను నేనైతే. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అవినీతి పరుడు అయి ఉండి తన బాబాయ్ హత్య కేసులో ఇబ్బంది పడి అన్యాయంగా వాళ్ళ చెల్లి ఇబ్బందులు పడుతుంటే ఆ అమ్మాయిని కాపాడకుండా తమ్ముడి వెనక తిరుక్కుంటూ తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం చేసి ఒక అసమర్థపు ముఖ్యమంత్రిగా నిలిచిపోయి 4.5 సంవత్సరం అవుతున్నా తన బాబాయ్కి న్యాయం చేయలేకపోయాడు, తన సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయాడు. ఇటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి సిద్ధమని చెప్పడానికి జైలుకి సిద్ధమని చెప్పాలి నేనైతే. అంటే ఇకపోతే వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడొచ్చారు కాబట్టి, వైఎస్ షర్మిల గారు కూడా అంటే వైఎస్ కుటుంబం విడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన తీరని చెప్పి చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇంకా వైసీపీ నాయకులు చాలా మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, సొంత చెల్లినే సపోర్ట్ ఇవ్వలేని వ్యక్తి అక్కడ వైసీపీ నాయకులకి రేపు పొద్దున ఏమిస్తారు అని చెప్పి. మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిగా ఇన్ని రోజులు చెలామినై పాదయాత్ర చేసి ఆ ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కారణమైంది. అటువంటి ఆడబిడ్డని ఆ అమ్మాయి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులని ఎస్పెషల్ చెప్తాను, తప్పులని కరాఖండిగా నిలదీసి మాట్లాడిన రోజు నుంచి ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఆ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు ఆమెను ఎంత నీచంగా దిగజారుస్తున్నారంటే, ఆవిడ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి కారంట, తల్లి విజయమ్మ గారంట. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నారంటే భారతీ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా కనిపించే ఫోటోల్లో ఉండే వర్రా రెడ్డి అనే వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. ఇటువంటి నీచమైన సంస్కృతి ఏ పార్టీలో ఉంటుందన్నా, ఏ కుటుంబంలోనూ ఉంటుందా? ఒక ఆడబిడ్డని నీ తప్పుల్ని ఎండగట్టి మాట్లాడుతుంటే పార్టీ కోసం పనిచేసిన అమ్మాయిని బయటకు తరిమేసి ఈ రాష్ట్రం నుంచి వెలేసి ఆ అమ్మాయి నువ్వు చేసిన అక్రమాలను బయటపెట్టి మాట్లాడుతుంటే ఆ ఆడ కూతురిని సొంతం చెల్లి కాదు, వైఎస్ షర్మిల కాదు, ఆ అమ్మాయి ఇంటి పేరు వేరేది, ఆ అమ్మాయి మాకు పొట్టలేదని మాట్లాడుతున్నారు మీ పార్టీ వాళ్ళు. ఇంత దిగజాల రేపు అక్క చెల్లి రోజున కలుస్తారు కదా, అన్నా చెల్లెలు ఎప్పుడైనా కలుస్తారు. అటువంటి వాళ్ళని కూడా నిజంగా మాట్లాడుతున్నట్టు విజయం గారు కనిపించగలగాలి ఈ రోజున. అంటే ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ నాయకులు అంటే వాళ్ళు ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే రేపొద్దు నా దగ్గరికి వచ్చినా సరే అంటే కొంత జోక్గా మాట్లాడినా కానీ ఎవరన్నా వచ్చే అవకాశాలు ఉంటే తీసుకుంటాను అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పటికే చాలా మంది జాయిన్ అవుతున్నారు, ఇంకా ఎవరినన్నా ఆహ్వానించే అవకాశం ఉందంట. సార్ వైసీపీ వాళ్ళు మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు నీచులు నికృష్టులే ఉంటారు. ఆ పార్టీలో మంచి వాళ్లే ఉంటారు. ఆ రంగు పూసుకొని ఇమడలేక ఇబ్బంది పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి మేము జనవరి 1 నుంచి మీరు చూస్తున్నారు, మా పార్టీ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి పెట్టినాం. ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు. ఈ రోజు కళ్యాణ్ గారు ఓపెన్ గా మీకు చెప్పారమ్మా, ప్రతి ఒక్కరు పారిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ జనసేన పార్టీలోకి రండి, స్వాగతం పలుకుతున్నాం, మీరు పరివర్తన చెందండి, పవిత్రులుగా అండి. ఆ నీచ నికృష్ట పరిపాలన చేస్తూ నీచంగా అక్రమాలకు పాల్పడుతూ దందాలకు పాల్పడుతూ కుటుంబ సభ్యులతోనే హత్య రాజకీయాలు చేసి ఆ నీచ సంస్కృతిని తరిమి కొట్టండి. మీరందరూ బయటకు వచ్చి చైతన్యంతో రాష్ట్రాన్ని ముందిశగా అడుగులు పెట్టండి. మంచి పరిపాలన అందించే విధంగా జనసేన పార్టీ టీడీపీ కూటమి కోటేయండి. ఇకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఓడిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళి కూర్చుంటాను అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎందుకని ఆమె వ్యాఖ్యలు చేశారు, దానికి అర్థం ఏమన్నా ఉందంటారు? ఓటమి భయం సార్, అది ముందు నుంచి ఆయనకుంది, మనం గమనించాం కూడా. కానీ వాళ్ళ మేకపోతే గాంభీర్యం ప్రదర్శించారు. మీరు గమనిస్తే 2021-22 టైంలో వెంట్రకు కూడా పీకులేరని ఒక బహిరంగ నీచమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక సీఎం అయిన వ్యక్తి. దాని తర్వాత ఏమన్నాడు, మిమ్మల్ని నమ్ముకుంటున్నాను, నన్ను మీరు నమ్మండి అని అడుక్కున్నాడు. ఇప్పుడు నమ్మకం కూడా కోల్పోయినా దానికి సర్వే రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి. అందుకే ఈ మార్పులు చేర్పులు చేస్తుంటే క్యాడరే బయటకు వచ్చి నువ్వు మారనైనా మేం కాదు మారాల్సింది అంటున్నారు. ఇంకేం చేస్తాడు? అందుకే బహిరంగంగా చెప్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది ఆయన ఓటమి పాలవుతున్నాడు.
ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు తలలు బాదుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం ఖాయం. అదే ఇక మీరు కూడా రెడీగా ఉన్నారు ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అనుకోవచ్చా? ఖచ్చితంగా 100కి 100% ఇదే చోట మిగతా మేము మాట్లాడబోతున్నాం 2024 తర్వాత. ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. థ్యాంక్ యూ. జై జగన్ సార్.